అందరికీ నమస్తే. నిన్న సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళి రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే పరిశ్రమలు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాల జాబితా ర్యాంకింగ్స్ అవి. నిజానికి తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనకు తెలంగాణ ఇండస్ట్రీస్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి ఆ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్‌లో 6, 7 సార్లు ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉన్నాం. తీరా ఇప్పుడొచ్చిన లిస్టును చూస్తే మనం ఎటు పోయినాం, మనం ఏమైనాం, మన దగ్గర అట్లాంటి వాతావరణం ఎందుకు లేదు? నిజానికి మన దక్కన్ పీఠభూమి వేరే వేరే స్టేట్లలో వేరే వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బెంగళూరులో మొత్తం ట్రాఫిక్ జామే. ఒక చెన్నై లాంటి నగరాలకు పోతే మొత్తానికి మొత్తం ఎప్పుడు సునామీ వస్తుందో తెలవదు. ముంబై లాంటి ఏరియాకి పోతే ఒక పక్క పొల్యూషన్, ఇంకో పక్క ట్రాఫిక్ ఉంటుంది. ఢిల్లీ లాంటి ఏరియాకి పోతే అక్కడ మొత్తం పొల్యూషన్ ఉంటుంది. హైదరాబాద్ అన్నిటికీ సేఫెస్ట్ ప్లేస్. చాలామంది హైదరాబాద్లో ఉండేందుకు, హైదరాబాద్కు ఇండస్ట్రీస్ పెట్టేందుకు ఇష్టపడతారు. కానీ ఎందుకు మన దగ్గర అనువైన వాతావరణం లేదు, ఎందుకు మనకు ర్యాంక్ రాలేదని మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాతావరణం క్రియేట్ చేయలేకపోయిందా? వాళ్ళు ఒక 6, 7 పారామీటర్స్ తీసుకున్నారు. అంటే ఎట్లా వాతావరణం అంటే ఇండస్ట్రీస్ పెట్టే వాతావరణం, అనుకూలమైన వాతావరణం అంటే ఎట్లా ఉండాలి అనే దాని మీద పారామీటర్స్ ఉన్నాయి. ర్యాంకు చూస్తే ఫస్ట్ కేరళ రాష్ట్రం వచ్చింది. కేరళ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువైన వాతావరణాన్ని అక్కడి ప్రభుత్వం క్రియేట్ చేసింది. అనువైన వాతావరణం అంటే పర్మిషన్లు ఇచ్చే దగ్గర నుంచి, భూములు ఇచ్చే అంశం కాడ నుంచి, ఒక ఇండస్ట్రీ రావడానికి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ ఇవ్వడం. కేరళ ఫస్ట్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ అంట. ఆంధ్రప్రదేశ్లో చక్కగా రాజధాని సరిగా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చిందంట. తర్వాత గుజరాత్ 3వ ప్లేసు, రాజస్థాన్ 4, త్రిపుర 5, చిన్న రాష్ట్రం మనకన్నా, ఉత్తరప్రదేశ్ 6, అండమాన్ నికోబార్ 7, హర్యానా 8, ఒడిషా 9, అస్సాం 10, తర్వాత దాద్రా నగర్ హవేలీ 11, తర్వాత కర్ణాటక 12, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, పాండిచ్చేరి, పంజాబ్. ఇవి టాప్ అచీవర్స్. వీళ్ళంతా టాప్ అచీవర్స్. ఇదంతా చూస్తే ఒక ర్యాంక్స్ ఎట్లా చూడండి. 1, 1, 1, 1, 1, 1, 1, 2, 2 ఇట్లా ర్యాంక్స్ ఉన్నాయి. అసలు మనకు లేనే లేవు. టాప్ 10లో ఎక్కడ లేవు. మనం ఎక్కడ కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చిన మొత్తం 17 రాష్ట్రాలు ఇచ్చారు. 17 రాష్ట్రాల్లో తెలంగాణ, అది హైదరాబాదు, ఒక బిజినెస్ చేయడానికి, ఎవరో ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో మనకు లేదు. మనం అమెరికా పోయినప్పుడు, లేకపోతే దావోస్ పోయేమో మొత్తం 40,000 కోట్లు వచ్చినాయి, 50,000 కోట్లు వచ్చినాయి. సొంత తమ్ముళ్ళతో అగ్రిమెంట్ చేసుకొచ్చుకొని ఏదో కంపెనీ వచ్చిందని చెప్పుకుంటే వస్తాయి. దానికి అమెరికా దాకా పోసిన అవసరం లేదు. రోజు వాళ్ళ ఇంటికానే ఉంటారు, రానే చేసుకోవచ్చు అగ్రిమెంట్లు. ఇవి ఏంటేంటివి పరిగణలోకి తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సంస్కరణ కేంద్ర 7 పౌర కేంద్రీకృత సంస్కరణ ప్రాంతాలంట. అంటే చూద్దాం అది. ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ అంటే కంపెనీలకు పర్మిషన్స్ ఇవ్వడం. కంపెనీ ఏదైనా నేను ఇండస్ట్రీ పెడతా అని ఇట్లా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ లాస్ట్ గవర్నమెంట్లో ఉండే. వేరే వేరే రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ సింగిల్ విండో లేదు. ఏ విండో ఉందో తెలియదు. ఇక్కడ ఆ విండో ఎక్కడుందో కూడా తెలియదు. ఒక కంపెనీ అయినా ఒక కంపెనీ పెట్టాలి, ఇక్కడ పెట్టుబడి పెడతా, నేను ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పెడదాం, లేకపోతే ఒక 2 కోట్లు, 3 కోట్లు చిన్న పరిశ్రమ పెడదాం అనుకుంటున్నా అని అడిగితే ఎవరిని కలవాలని తెలియదు, ఏడ విండో ఉందో తెలియదు. అసలు ఏమో అవుతుంది సంథింగ్. ఇండస్ట్రీ పెట్టాలంటే ముందు వ్యవహారం అంతా నడిపినాక నీకు పెట్టుబడి కన్నా ఎక్కువ దుకాణం ఇచ్చిన తర్వాత నీకు పెట్టుబడికి డబ్బులు లేవు చూసుకోవాలి. అట్లుంటుంది ఇప్పుడు. సింగిల్ విండో సిస్టమ్ లేదు మన దగ్గర. అసలు మన దగ్గర ఒక కంపెనీ పెట్టేందుకు పర్మిషన్స్ కావాలంటే లంచాలు ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలనో, ఎంతమందికి ఇవ్వాలనో, దీనిలో పొలిటీషియన్స్కి ఇవ్వాలన్నా, అధికారులకి ఇవ్వాలన్నా. మనం చూసిన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఈయన అమెరికాలో ఉన్నప్పుడే, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అమెరికాలో ఉన్నప్పుడు సంగారెడ్డి ఏరియాలో ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకుంటే, ఎన్ఆర్ఐ ఆయన కంపెనీ పెట్టాలనుకుంటే ఆ లోకల్ ఆఫీసర్లకు లంచాలు ఇవ్వడం ఇష్టం లేక, లంచాలు ఇవ్వలేక నేను ఆ కంపెనీని పెడతలేను, తీసుకుపోతున్నా అని చెప్పేసిండు. నేను మూసేసుకుంటున్నాను ఆ నిర్ణయాన్ని, నేను క్లోజ్ చేసుకుంటున్నాను నా ప్రపోజల్ అని చెప్పి ఆయన ఓ పెద్ద ట్వీటే రాసిండు. అట్లా ఇంకా సింగిల్ విండో సిస్టమ్ ఎందుకు? ఇన్ని విండోస్ ఉంటాయి కదా, ఇన్ని విండోస్ అందరినీ మేనేజ్ చేయాలంటే సింగిల్ విండో సిస్టమ్ ఉంటే పనిచేయదు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే సింగిల్ విండో సిస్టమ్ పెట్టలే గవర్నమెంట్. ఆ సిస్టమ్ ఉంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, ఆఫీసర్స్ ఉంటారు, డైరెక్ట్గా సెక్రటరీ లెవెల్లో పనులు అవుతాయి. కానీ అట్లా కాదు. ఇప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలంటే పొల్యూషన్ ఆఫీస్ కోవాలి, ఇంకేదో యూనివర్సిటీ కావాలంటే రెవెన్యూ ఆఫీస్ కోవాలి, ఇంకేదో కావాలంటే ఇంకో ఆఫీస్ కోవాలి. ఇవన్నీ తిరిగి కంపెనీ అవసరమా, ఇంతకన్నా మంచిగా లేదా బయట అని చెప్పి బయటకు పోతారు. అట్లా సింగిల్ విండో సిస్టమ్ దెబ్బతిన్నది. తర్వాత సర్టిఫికేట్లు, పట్టణ స్థానికత సంస్థలు, నేను అదే చెప్పేది. సర్టిఫికేట్స్ అంటే ఇవే, యూనివర్సిటీలు, తర్వాత రకరకాల పర్మిషన్స్, ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మన దగ్గర చేతులు దడపాలి.
మన దగ్గర ఎవరెవరు తీసుకుంటారో పైసలు నేను చెప్పలేను, కానీ చేతులు తడపకుండా పని కాదని చెప్పి ఒక ఇండస్ట్రియలిస్టే ఏకంగా ట్వీట్ చేసింది కాబట్టి చెప్తున్నాను నేను. చేతులు తడిపితే తప్ప ఇండస్ట్రీ పెట్టలేడు. ఆయన ఏదైనా పెట్టుబడి తెచ్చుకున్న పైసల్లా సగమో 75% మొత్తం ఈ చేతులు తడపడానికే సరిపోతుంది. ఇక ఇంత చేతులు తడిపి ఆడ పెట్టుబడి పెట్టి కంపెనీని నిలబెట్టుకొని ఓ 50 మందికో 20 మందికో ఉద్యోగాలు ఇచ్చి ఇదంతా అయ్యే పని కాదని చెప్పి ఇండస్ట్రియలిస్టులు వస్తలేరు. అందుకే మనకు ఆ సర్టిఫికేట్ రాలేదు. ఇక తర్వాత సర్టిఫికెట్లు రాబడి విభాగం, యూటిలిటీ అనుమతులు పొందడం, పర్మిషన్స్, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఆహారం మరియు పౌర సరఫరా అంటే ప్రభుత్వ పనితీరు అన్నీ ఉంటాయి దీనిలో. కేవలం హైదరాబాద్ ముఖం చూసో వాతావరణం బాగుందనో హైదరాబాద్లో పెద్దగా సునామీ లాంటివి రావనో వచ్చే అవకాశాలు లేవు. ముందు కంపెనీ పెట్టాలంటే ఒక అనుమానం అంతే కదా. మనం కూడా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాలనుకుంటే ఏమేమి చూస్తాం, అక్కడ మంచిగానే ఉంటుందా ఏరియా, అక్కడ బాగా నడుస్తుందా షాపు, అక్కడ పక్కన కొన్ని కిరాణా షాపులు ఉన్నాయి ఎట్లా నడుస్తున్నాయి, లేకపోతే ఇంకా అక్కడ జనం పరిస్థితి ఏంది, ఆ కొనుగోలు శక్తి ఉందా లేదా, జనం కొంటారా కొనరా, మనం ఏ స్థాయిలో షాప్ పెట్టవచ్చు, అక్కడ జనం స్థాయిని బట్టి పెట్టాలి. మనం పోయి ఏనో బస్తీల పెద్ద షోరూమ్ ఓపెన్ చేసాం అనుకో కొనరు. అదే నువ్వు వచ్చి కాస్ట్లీ ఏరియాలో చిన్న షాప్ పెట్టాం అనుకో వాళ్ళు కూడా కొనరు. వాళ్ళకి దగ్గర షాప్ వాళ్ళకి పెట్టాలి, వీళ్ళ దగ్గర షాప్ వీళ్ళకి పెట్టాలి. సేమ్ ఇండస్ట్రియలిస్ట్కి వచ్చినప్పుడు అట్లాంటి వాతావరణం అంతా చూస్తారు, మొత్తం చూస్తారు. గవర్నమెంట్ పర్మిషన్స్ ఏంది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఈజీగా వస్తాయా, గవర్నమెంట్ ఎంతవరకు సబ్సిడీలు ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఎంతవరకు ప్రోత్సాహం ఉంది. ఇక్కడ మన దగ్గర ప్రోత్సాహం ఎక్కడిది, సింగిల్ సిస్టమ్ ఎక్కడిది, ఎక్కడ తిరిగి ఎన్ని విండోలు ఉండవో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఒక ఇండస్ట్రీ పర్మిషన్ కోసం ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్ని విండోలు తిరగాలనో, ఎన్ని ఇండ్లకు పోవాలనో, ఎంతమందిని సీక్రెట్గా కలవాలనో, ఎంతమంది చేతులు దడపాలనో తెలియని సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఆ ఇండస్ట్రీస్ అందుకే సంగారెడ్డిలో ప్యాకప్ చేసుకుని పోతే నాకు అవసరం లేదని చెప్పి దుకాణం బంద్ చేసేసిండు. ఇంకా అట్లాంటప్పుడు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎందుకుంటుంది మన లిస్టు? మనకి ఇవన్నీ ఏమో అవసరం లేదు, మన తెలంగాణకు ఇవి ఏం అవసరం లేదు. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ అవసరం లేదు, ఇండస్ట్రీస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడలోనే అమెరికా తీసుకుపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకుని వస్తాం చాలు. ఇక ఇది జరుగుతుంది ప్రస్తుతం. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంకింగ్లో తెలంగాణ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.